సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T5 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిట్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్మార్ట్ ఫోన్లో నాకు ఒకటి పెద్దగా నచ్చింది ఏంటంటే మాత్రమే 9000 mAh బ్యాటరీ అన్నమాట. సో అదొకటి బాగా నచ్చింది అనమాట. బ్యాటరీ బాగుంది, స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. టీసీఎస్ జర వాల్యూ ఫర్ మనీ వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఒకసారి ప్రైస్ హైలైట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే. వివో వాళ్ళ వివో T5 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. వీళ్ళు కన్ఫర్మేషన్ కాదు, ఇక ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి. స్లిమ్మెస్ట్ 9020 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. ఇక్కడ స్టార్ మార్క్ అయితే పెట్టారు అనుకోవచ్చు, వేరే బ్రాండ్స్ కూడా వేరే కూడా కెపాసిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ కెమెరా కట్అవుట్ కొంచెం ఏమంటారు బెజిల్ ఎంబార్డ్ లెవెల్ డిజైన్తో పాటు కూడా వచ్చింది. కెమెరా కట్అవుట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏమంటారు డైనమిక్ ఐలాండ్ లాగా ఒకటి ఉంది. పైన స్పీకర్స్, మైక్ అండ్ ఐఆర్ బ్లాస్ట్ లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇవి కూడా ఉన్నాయి పైన టాప్ కార్నర్ కనిపిస్తుంది. ఇక్కడ హైలైట్ చూసుకుంటే మాత్రమే మెయిన్ ఇదే బ్యాటరీ పెద్ద హైలైట్. 90 వాట్స్ ఛార్జర్ పెట్టారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 144 Hz 1.5K AMOLED IK డిస్ప్లేతో పాటు వస్తుంది. 7000 mm² వేపర్ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. 50 MP సోహిమాల IMX882 OS కెమెరా వస్తుంది. ఆరిజిన్ OS 6.0తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్ బాగానే ఉంది. కమింగ్ టు కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే గ్లేసియర్ బ్లూ కలర్ అండ్ కాస్మిక్ బ్లాక్ కలర్ 2 కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవడం కంటే ఫ్లిప్కార్ట్లో నేను చెక్ చేసినప్పుడు సో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ అయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ పెట్టతో 30,000 ఉందన్నమాట. అండ్ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 34,000 ఉంది. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 40,000 ఉంది. నా ఒపీనియన్‌లా బేస్ వేరియంట్ సరిపోతుంది మీకు. ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. కార్డ్ ఆఫర్స్ అప్లై చేయండి. ఈఎంఐ మోస్ట్‌లీ ప్రిఫర్ చేయండి బయ్. సో ఈఎంఐ కంటే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఇక్కడ హైలైట్స్ కూడా చూసుకోవచ్చు. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 మంచి ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. సో ప్రైస్ చూసారు కదా, నా ఒపీనియన్లో పోయి నేను ప్రతిసారి చెప్పేదే మోస్ట్లీ కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయండి, లేకపోతే ఎక్స్చేంజ్ యూజ్ చేయండి, కానీ ఈఎంఐ కొంచెం అవాయిడ్ చేయండి. అంటే ఈఎంఐ అంత ప్రిఫర్ చేయను నేను. సో ప్రైస్ ఓకేనా కాదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. నాకైతే స్లైట్గా కొంచెం ఎక్కువ అనిపించింది. ఈవెన్ నా ప్రైసెస్ ఇంక్రీజ్ అయినా సరే కూడా. అండ్ కుదిరితే సేల్స్ వచ్చినప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతాయి కదా, అప్పుడు పర్చేస్ కూడా ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఫీచర్స్ చూసినాం కదా, ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేసుకుందాము. సో స్పెసిఫికేషన్స్లో చూసుకోవచ్చు బై. IP6869 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఇది ఆరిజిన్ OS 6.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 ఇది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్, 8 కోర్స్ వస్తున్నాయి. ఒక్కో కోర్ 2.7 GHz మీద, 3 వచ్చేసరికి 2.4 మీద, మిగతా 4 1.8 GHz మీద. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. స్టోరేజ్ ర్యామ్ ఓకే యాక్సెప్టబుల్ అనిపించింది నాకైతే. ఇట్లా వర్చువల్ ర్యామ్ అన్నారు బై, ఇప్పట్లో వర్చువల్ ర్యామ్ ఎవరు యూజ్ చేస్తలేరు. అండ్ ఛార్జింగ్ ఓకే బై, మీకు ఛార్జింగ్ టైం పడుతుంది కానీ తొందరగా ఛార్జింగ్ అయితే ఈజీగా 9000 mAh బ్యాటరీ అంటారు కాబట్టి ఈ బేసిక్గా యావరేజ్ యూజర్కి 2 days వస్తుంది. హెవీ యూజర్కి అయితే మనం 1 full day ఈజీగా పొద్దున అయితే సాయంత్రం దాకా కూడా రన్ చేసుకోవచ్చు. వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అయింది అనుకో, 230 grams వెయిట్. ఇన్ డిస్ప్లే ఏమంటారు ఆప్షన్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు ప్లాస్టిక్ కంపెన్సేషన్ సీట్తో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్ప్లే అనమాట 6.83 inches 2800 x 1260 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 500 బ్రైట్నెస్. 2 నానో సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అవన్నీ ఉన్నాయి. బాడీకి సంబంధించిన, హెడ్కి సంబంధించిన సార్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్తో పాటు కూడా వస్తుంది. రియర్ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX882 సెన్సార్, 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా యూజ్ చేస్తారు. ఆ పిక్చర్ కూడా మెన్షన్ చేసిరన్నమాట బై. ఇక్కడ ఇంత మెన్షన్ చేసినా కానీ ఎంత రికార్డింగ్ అనేసి అయితే మెన్షన్ చేయలేరు. 4K రికార్డింగా లేకపోతే ఎంత అనేసి కెమెరా అదొకటి మెన్షన్ చేశారు ఇక్కడ. ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం ఇక్కడ 4K రికార్డింగ్ ఉందా లేదా అని స్పెసిఫికేషన్స్లో. మనము జనరల్ కెమెరా కేటగిరీకి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఎందుకంటే 4K రికార్డింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కెమెరా కాడ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనేసి అయితే పెట్టారు. కానీ వీడియో రికార్డింగ్ కాడ ఎక్కడ కూడా 4K రికార్డింగ్ ఉందా లేదా అనేసి అయితే మాత్రం మెన్షన్ అయితే చేయలేరు. సో అదొకటి లైక్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుంటుంది అనిపించింది నాకు. సో అదొకటి లేదు. ఎక్కడ కూడా ఇక్కడ హైలైట్ కూడా ఏమైనా మెన్షన్ చేసిరా 4K రికార్డింగ్ గురించి? ఇక్కడ కూడా హైలైట్లో కూడా మెన్షన్ చేయలేరు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ షీట్స్లో మిల్టీగేట్ స్టాండర్డ్ ఉన్నది. IP68 రేటింగ్ 4K ఉందా? 4K రికార్డింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ 4K రికార్డింగ్ ఉంది. సార్ ఇక్కడ నేను చూసుకోలేను. అండ్ 120fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 2 కలర్ ఆప్షన్స్ దాకా ఉన్నాయి. పోర్ట్స్ 90 వాట్స్ ఛార్జింగ్ ఉంది. పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ
ఓకే. వన్ ట్యాప్ వాటర్ ఎజెక్షన్ ఓకే. నీళ్ళు బయటకొచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడేంది ప్రో గ్రేడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ వస్తుంది. సో, ఓకే. ఒరిజినల్ స్మూత్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ 2 సైడ్స్‌లో పెట్టుకున్నది. ఇక్కడ చూసుకోవచ్చు. కింద సిమ్ స్లాట్ వస్తుంది. ఇక్కడ మైక్స్, డౌన్‌లోడ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్ వస్తుంది. పైన కూడా మైక్ అండ్ స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. పోర్ట్స్ పరంగా చూసుకున్నా సరే కూడా బావుంది. యాహ్! ఇదొకటి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. అండ్ కిందకొచ్చేసరికయితే కోడెక్‌కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. వైఫై 6 వస్తుందిక్కడ. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 ఇచ్చింది. కొంచెం తగ్గిందనుకోవచ్చు ఇక్కడ. జీపీఎస్ చూసుకుంటే ఎల్1 వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్‌తో పాటు కూడా వస్తుంది. ఎన్ఎఫ్‌సి అయితే లేదిక్కడ. సెన్సార్లు చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది. ఎంబెడెడ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, మోటార్, జైరోస్కోప్‌తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ కొంటే బాక్స్ ఏమొస్తుంది స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్, చార్జర్, మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే పర్లేదు. నాకైతే స్పెసిఫికేషన్ ఫీచర్స్ అయితే జర బాగా అనిపించింది. అండ్ ఫైనల్‌గా చెప్పుకోవాలంటే మాత్రమే యాహ్! కొంచెం స్లైట్‌గా ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్‌తోన ఇక్కడ మీకు 28కి వస్తుంది. ఎగ్జాక్ట్ 28,500కి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే. ఆహ్, తీసుకోవచ్చు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి 28,000 కంటే తీసుకోవచ్చు. మోస్ట్‌లీ నేనేమంటానంటే ఏమైనా సేల్స్ వస్తాయి కదా! సేల్స్ వచ్చినప్పుడు 27 ఆర్ 26కి వస్తే అప్పుడు తీసుకోమనేసి అయితే అంటాను. సో, అట్లనే ఏదైనా సరే బానే ఉంది. తీసుకోమనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను. మీరేమనుకుంటారు ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నాకైతే మాత్రమే ఫీచర్స్ అయితే బాగా అనిపించినాయి. వెబ్ కూలింగ్ చేంబర్ ఉంది. మంచి ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 120 ఎఫ్‌పీఎస్ దాకా గేమింగ్ ఆడుకోవచ్చు. స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో పెద్ద బ్యాటరీ వస్తుంది. సో, ఈజీగా 2 డేస్ దాకా ఈజీగా వచ్చేస్తాయి. 90 వాట్స్ ఛార్జింగ్ కాబట్టి తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుందన్నమాట. ఓవరాల్‌గా తీసుకోమనేసి అయితే అంటాను. కానీ ప్రైస్ ఒకటే పెద్ద మైనస్ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.